మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది, ప్రజాపాలన, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. అదే దృష్టితో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్హులైన అందరికీ సమకూర్చే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే మీకు అందుబాటులో ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళ సహాయంతో మీరందరూ కూడా మంచి పని చేసి ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా తెలియజేయాలి. మరి ఊరు బాగుండాలన్నా, వార్డు బాగుండాలన్నా ముఖ్యంగా ఈసారి మహిళలు అధిక సంఖ్యలో గెలవడం జరిగింది. మహిళ అంటే మరి అన్నీ తెలిసి ఉంటారు, ఇంట్లో ఎట్లా చేసుకుంటామో సమాజ సేవ కూడా మీరందరూ కూడా అందరికీ అందుబాటులో, ఒక తల్లి కొడుకుకు బిడ్డకు కానీ ఇంకెవరికైనా ఎట్లా చేస్తుందో మీరందరూ కూడా అలాగే చేయాలి అని నా కోరిక. ఎందుకంటే మహిళలకు ఎక్కువగా సహనము, ఓపిక ఉంటుంది కాబట్టి ఓపికతోని ఈ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు తీసుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ మరి అన్నీ కూడా మహిళల పేరు మీదే వస్తున్నాయి. మీ అందరు కూడా సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం మంచి అవకాశం, ప్రభుత్వం మీకు అన్ని చదువుతూ పోతుంది కాబట్టి అన్నీ కూడా మీరు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అట్లనే అంజిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇండస్ట్రియల్ ద్వారా ఏదైనా తప్పకుండా సంగారెడ్డి జిల్లాలో ముందుగానే పటాన్చేరు కానీ ఆ ఏరియాలో ఇండస్ట్రీ ఏరియా, అట్లాగే సంగారెడ్డి కానీ ఆందోళన కానీ నారాయణఖేడ్లో కూడా మరి జైరాబాద్లో కూడా ఇండస్ట్రీలు వస్తున్నాయి. తప్పకుండా చదువు లేని వాళ్ళు, చదువున్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫై చేసి ఉద్యోగాలు తప్పకుండా ఉపాధి ఉద్యోగాలు కల్పించే వరకు మరి నేను కూడా మీతో సహకరిస్తా. మీకు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి. మరి తప్పకుండా ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.